అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ఒకరి కోసం షేర్ చేసుకుందామని చెప్పి వచ్చాను. అదేంటి అంటే, ఒకప్పుడు లాక్డౌన్కి ముందు నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. సో హైదరాబాద్లోనే పరిచయం అయింది తను. ఒకరోజు ఒక ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసింది. అప్పటికి నా పరిస్థితి కొంచెం లోనే ఉంది. తను ఏమందంటే, ఫంక్షన్కి పిలిచి కూడా నన్ను కనీసం పట్టించుకోలేదు. సరే ఓకేలా అనుకున్నాను. తర్వాత నేను వచ్చేసేటప్పుడు నాతో ఒక మాట అంది. ఏమంది అంటే, నువ్వు నా కాళ్ళు గోటుకు కూడా పోలవు, నా చెప్పుతో సమానం నువ్వు అని అడిగింది. సో తను చూస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఎండల్లో అయితే ఆ చెప్పులు లేదని నడవలేరు. ఎంతున్నా ఏం చేస్తున్నా ఒకసారి రోడ్డు మీదకి ఆ చెప్పు లేకుండా వచ్చి నిలబడు, అప్పుడు తెలుస్తుంది ఆ చెప్పు విలువ ఏంటని. ఆ రోజు కూడా నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకనంటే, తగ్గి ఉండడం నేర్పింది మా అమ్మ.